మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి ఇచ్చారు. సో అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ గారు డిపిఓ ఆల్రెడీ అమరావతి ఇచ్చారు కనుక మరి ఆయన ఎదుర్కోవాలంటే ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఉండి హూ కెన్ స్పీక్ బెటర్, మంచిగా అడ్రస్ చేయగలిగే ఆమె బెటర్ అని అందరూ వాళ్ళు సర్చ్ చేశారు. చాలామంది నాకంటే ఆస్పిరెంట్స్ ఒక 4-5 మెంబర్స్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు, ఇంట్రోగేట్ కూడా చేశారు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వాళ్ళు ఏంటి అవన్నీ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిలా రోసయ్య గారని అప్పుడు బాపట్ల ఎంపీగా ఆయన క్యాండిడేట్, అండ్ హీ వాజ్ నాట్ బీన్ ప్రపోజ్డ్. సో అప్పుడు ఆయన వాళ్ళ ఫాలోవర్స్ ఎవరికో మీరు మీకు తెలిసిన ఎవరైనా చెప్పండి అంటే వాళ్ళకి తెలిసిన ఒక ఫాలోవర్ వచ్చేసి సుబ్బారావు గారు అమ్మాయి ఉంది కదా, తనైతే హైలీ క్వాలిఫైడ్ అండ్ హస్బెండ్ కూడా కాపు అండ్ క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి కనుక దేర్ ఆల్రెడీ సెటిల్డ్ అండ్ వెల్ ఆఫ్ అండ్ అంటే మమ్మల్ని పిలిచి ఒక 2 మెడికల్ క్యాంప్స్ పెట్టమని చెప్పారు. చేశాం. 14 అని చెప్పిన వాళ్ళు 2 మెడికల్ క్యాంప్స్తోనే నాకు సీట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. సో సీట్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను, తర్వాత ప్రజలతో మమేకం అవుతున్నాను. అయితే నేను ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ మనసంతా నందిగాం సురేష్కే ఇవ్వాలని ఉంది టికెట్. నాకు డిక్లేర్ చేయాలని ముందు కూడా ఆయన మీద సర్వే చేశారు, ఎందుకంటే ఆయనకి టికెట్ ఇస్తాను ప్రామిస్ చేస్తాడు ఆయన, ఎందుకంటే అరటి తోటలు తగలబెట్టి సో జైల్లో వెళ్ళిన తర్వాత జగన్ గారి పేరు చెప్పలేదని ఆయన ఒక స్టోరీ ఎప్పుడు చెప్తుంటారు. పాయింట్ బ్లాక్ గన్ పెట్టి నన్ను పేల్చేస్తున్నారు, తర్వాత నా మీద రకరకాల హీస్ టాక్స్ ఆల్. ఎందుకంటే నాకు ఈయన విషయంలో తెలుస్తుంది, చదువుతో సంస్కారం వస్తుందంటారు. చదువు లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారో, అసలు ఆ మాటలు అందరికీ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారో అనే విషయం, దాన్ని ట్రాప్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇవ్వటం, తర్వాత ఎక్కడ ఇవ్వాలి టికెట్ అంటే ఎంపీ అయితే వద్దని అక్కడ వాళ్ళు చెప్పారు. అయినా కానీ తాడికొండ ఎమ్మెల్యే ఇద్దామని ఆయన మీద సర్వే చేస్తే ఆయనకి 45,000 ఓట్లతో ఓడిపోతాడని వస్తుంది. ఈ ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ ఎవరో తను ఫారిన్ నుంచి వచ్చిందంట, డాక్టర్ అంట, మరి ఈమెకి 7,500తో గెలుస్తుందని వస్తుంది సర్వేస్లో. పిలిపించిండని నాతో మాట్లాడి, సో మీరు అక్కడ ఏసీ రూమ్లో ఉంటారమ్మా, మీరు ఈ ఎండల్లో తిరగలేరు అంటే నేను చెప్పాను, సార్ మేము డౌన్ రిడెన్ పీపుల్, మేము అక్కడ నుంచే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం జరిగింది, ఎందుకంటే ఐవీఎఫ్ స్పెషలైజేషన్ ఇక్కడ ఉండదు ఇండియాలో. అవును. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు గో అబ్రాడ్ సమ్వేర్, యూరోప్ ఆర్ యుఎస్. సో మాకు అన్ని విషయాలు తెలుసు అంటేనే నన్ను ఇన్ఛార్జ్గా ప్రకటించారు, ఎందుకంటే అది వాళ్ళకి గత్యంతరం లేక. నేను ఎప్పుడైతే వచ్చానో వాళ్ళకి దే ఆర్ ప్రిటీ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ దిస్ సీట్, ఎందుకంటే ఇక్కడ రాజధాని వచ్చింది, ఏ పరిస్థితిలో కూడా మంగళగిరి తాడికొండ అనేది గెలవదు. ఓకే. వైసీపీ ఎక్కడ గెలిచినా కానీ అని అందరూ కూడా ఈ ఇద్దరు టీడీపీ నుంచి వైసీపీ నుంచి స్ట్రాంగ్ బిలీఫ్, ఎందుకంటే అక్కడ నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడేమో ఉండవల్లి శ్రీధర్ కొత్తగా వచ్చిన A to Z తెలియని పాలిటీషియన్ కామొచ్చింది. సో డెఫినెట్లీ ఈ 2 సీట్లు అయితే టీడీపీ ఖాతాలో పడతాయని అనుకున్నారు. కానీ నేను మా ఫాదర్ పరిచయాలు అయితే ఏంటి, నేను నన్ను ఇలా తీసుకొచ్చి మరి నాకు ఒక బాధ్యత అప్పగిస్తే యాజ్ అ డాక్టర్గా నేను సర్జరీ ఎంత నిష్ఠగా చేస్తాను, అదే మాదిరిగా నాకు ఏ పని చెప్పినా కానీ అది అయ్యే వరకు నేను వదలను. మా ఫాదర్ కూడా ఒకటే అంటారు, ఒక కుందేలు తెచ్చి దీనికి ఎన్ని కాళ్ళు ఉంటే 3 అని వాదిస్తానని. అంటే ఐఎమ్ సో స్టబ్బన్, నాకే పని ఇచ్చినా కానీ అది అయ్యే వరకు ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఐ డోంట్ లూజ్, ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ ట్రెండ్ సెటర్, ఐ డోంట్ ఫాలో ది ట్రెండ్, దట్స్ మై యాటిట్యూడ్. ఎందుకంటే ఎవరైనా కానీ మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం నమ్మిన వాళ్ళని మోసం చేయటం అనేది యాజ్ ఇన్ మై బ్లడ్, ఎస్పెషలీ ఇన్ మై ఫ్యామిలీ బ్లడ్, మై ఫాదర్, మనం నమ్మిన వాళ్ళని నమ్ముకొని ఉండటం అనేది మా ఇంట్లో ఉన్న ఒక రహస్యం.